హలో అండి. అస్సలాము అలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, ఇవాళొచ్చేసి వర్క్ వీడియో అనమాట. మన ఛానెల్‌లో ఎవ్రీడే నా లైఫ్ స్టైల్‌కి సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మాకొక కన్సల్టెన్సీ ఉంది. మైగ్రా స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్. లాస్ట్ ఇయరే మేము స్టార్ట్ చేశాము. సో, మధ్య మధ్యలో వచ్చేసి ఇలా వర్క్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. మాకొక సెపరేట్ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ టాప్ కామెంట్‌లో ఇస్తాను. మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వర్క్ వీడియోస్ మీరు అప్డేట్స్ కింద రెగ్యులర్గా చూస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇవాళ వచ్చేసి మెడిసిన్లో నీట్లో ర్యాంక్ రాకపోతే ప్లాన్ బి ఏంటి అనేది చెప్తాను. యాజ్ యూ ఆల్ నో, నేను కంప్లీట్ డీటెయిల్స్ ఎప్పుడూ ఇస్తాను. అండ్ మీరు ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎలా అక్కడికి వెళ్ళొచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. బ్రీఫ్గా మా కన్సల్టెన్సీ గురించి చెప్పాలంటే, మా కన్సల్టెన్సీ నేమ్ వచ్చేసి మైగ్రా స్టడీ కన్సల్టెన్సీ సర్వీసెస్. మేము 2024లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేయగానే టీచర్స్ని యూఎస్ పంపించడం కోసం H1B వీసా రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశాము. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి వీసాస్ కూడా అవుతూ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత J1 వీసా ఫర్ టీచర్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఐటీ రిజిస్ట్రేషన్స్ తీసుకోలేదు విల్లింగ్గానే, ఎందుకంటే ఐటీకి చాలా తక్కువ మార్కెట్ ఉండే. ఈ టైంలో ఎందుకు ఫాల్స్ హోప్ ఇవ్వడము అనేసి ఐటీ రిజిస్ట్రేషన్స్ తీసుకోలేదు. బట్ డెఫినెట్లీ ఈ ఇయర్ మేము ఒక 2 మంత్స్లో ఐటీ రిజిస్ట్రేషన్స్ మీద ఒక డెసిషన్ అనేది తీసుకొని అవి కూడా స్టార్ట్ చేస్తాము. సో ఇంకా స్టూడెంట్ వీసాస్ వచ్చేసి మేము అన్ని కంట్రీస్కి చేస్తాము. యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఇవన్నీ కంట్రీస్కి కూడా చేస్తామన్నమాట. బట్ జనరల్గా వాకిన్స్ వచ్చేవాళ్ళు కానీ, ఇలా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేవాళ్ళు కానీ, వాళ్ళల్లో యుఎస్ఏ ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అది మేము గమనిస్తూ ఉన్నామన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, మెడిసిన్కి వచ్చేసి ఇప్పుడు మేము కరేబియన్కి కూడా స్టార్ట్ చేసాము. అండ్ 2025 సెప్టెంబర్ ఇంటేక్ ఈజ్ ఓపెన్. దాని గురించే ఈ వీడియో. యాజ్ ఏ పేరెంట్, మన తెలుగు స్టేట్స్లో మనం నీట్ కానీ, జేఈఈ కానీ, ఇవి ఎంత ఇంపార్టెంట్ అయిపోతాయంటే, ఎస్పెషల్లీ మన పిల్లలు ఇంటర్మీడియట్లోకి రాగానే మన ఫోకస్ అంతా కూడా వాటి మీదే ఉంటుంది. బట్ కాంపిటీషన్ ఎంత ఎక్కువగా ఉంది అంటే, వాటిని క్రాక్ చేయడం అనేది ఈవెన్ స్మార్ట్ పిల్లలు కూడా అవ్వట్లేదు. బికాస్ ఆఫ్ సో మచ్ కాంపిటీషన్ అండ్ ప్రెషర్, పిల్లల మీద ఉన్న ప్రెషర్ వల్ల అయితే ఏంటి అది అవ్వట్లేదు. యాజ్ ఎ పేరెంట్ ఐ నో, మా అబ్బాయి ఇప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ టూ మచ్ స్ట్రెస్ అనమాట. ఎందుకంటే మనకి ఓకే, జేఈ క్రాక్ చేస్తే ఇంజనీరింగ్కి వెళ్తారు, నీట్ క్రాక్ చేస్తే మెడిసిన్కి వెళ్తారు అని తెలుసు, కానీ ప్లాన్ బి ఏంటి అనేది మనం ఆలోచించము. సో ఆ ప్లాన్ బి ఆలోచించేటప్పుడే చాలా స్ట్రెస్ అనేది వస్తుంది. సో నేను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ జేఈ రాకుంటే ప్లాన్ బి ఏంటి అనేసి. సో ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి, నేను లాస్ట్లో లింక్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి, ఒకవేళ మీ పిల్లలు నీట్ క్రాక్ చేయకపోతే నెక్స్ట్ ఏంటి అనేసి, జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే లాంగ్ టర్మ్కి వెళ్ళడం, లేదా పేమెంట్ సీట్ తీసుకొని జాయిన్ అవ్వడం. లాంగ్ టర్మ్కి వెళ్తేనేమో 1 ఇయర్ టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ పేమెంట్ సీట్కి వెళ్ళాలి అంటే కాస్ట్ ఎఫెక్టివ్. నార్మల్ సీట్ కంటే కూడా పేమెంట్ సీట్కి 4 times ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. యాజ్ సచ్ మెడిసిన్ అంటేనే చాలా హార్డ్ వర్క్ చేయాలి, టైం కన్జ్యూమింగ్ అండ్ ఫినాన్షియల్లీ చాలా మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఇయర్స్ వాళ్ళు చదవాల్సి ఉంటుంది కాబట్టి. సో ఆ కోర్స్లో మనం ఇలా మనీ ఎక్కువ స్పెండ్ చేయడం అండ్ లాంగ్ టర్మ్కి టైం వేస్ట్ చేయడం అనేది పెద్ద రిస్క్ అనే చెప్పుకోవాలి. సో అలా కాకుండా మీరు నీట్లో జస్ట్ క్వాలిఫై అయి ఉంటే చాలు, కరేబియన్ ఐలాండ్స్లో మంచిగా ఎంబీబీఎస్ చేయొచ్చు అండ్ యూఎస్ఏలో సెటిల్ అవ్వచ్చు. నేను ఇందాక చెప్పాను కదా, మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఈవెన్ దో మేము అన్ని కంట్రీస్కి చేసినా కానీ, ఈవెన్ దో యూఎస్ఏ వీసా రూల్స్ అనేవి ఇప్పుడు స్ట్రిక్ట్ అయినా కానీ, 99% ఆస్పిరెంట్స్ అందరూ కూడా యూఎస్కే వెళ్ళాలి అన్నట్లుగా ఉంటారు. ఇండియాలో మెడిసిన్ సాధ్యం అవ్వదు అనుకున్నప్పుడు చైనా, ఉక్రెయిన్, రష్యా, జార్జియా, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి చోట్ల మెడిసిన్ చేయొచ్చు అనేది చాలా మందికి తెలుసు. కానీ ఆ మార్కెట్లో ఉన్నోళ్ళకి మాత్రమే ఇంకొక విషయం ఎక్స్ట్రాగా తెలుసు. అదేంటంటే, అసలు మనం వేరే కంట్రీలో ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయడం కుదురుతుందా లేదా అనేసి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి మీరు. ఇవన్నీ తెలియాలి అంటే ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటేనే మీకు అర్థమవుతుంది. సో మీరు 15 lakhsలోనే అయిపోతుంది మెడిసిన్, 25 lakhsలోనే అయిపోతుంది వేరే కంట్రీలో అయితే అనేసి
అలా వెళ్ళి మెడిసిన్ చేసేసారు, 4 years అయిపోయింది. బట్ తర్వాత అసలు ఆ మెడిసిన్ అనేది ఇండియాలో రికగ్నైజ్ అవుతుందా, ఆ యూనివర్సిటీ ఇండియాలో రికగ్నైజ్ అవుతుందా అనేది కూడా చూసుకోవాలి కదా. సో దట్స్ వేర్ ప్రొఫెషనల్స్ ఆర్ నీడెడ్. సో మీరు నీట్లో క్వాలిఫై అయ్యి ఉంటే కరేబియన్ ఐలాండ్స్లో మెడిసిన్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ 3 years వచ్చేసి మీరు కరేబియన్లో చేసి లాస్ట్ 2 years వచ్చేసి యూఎస్లో చేయొచ్చు అనమాట. సో లాస్ట్ 2 years క్లినికల్ వర్క్ అనేది మీరు యూఎస్లో చదవడం వల్ల మీకేంటంటే యూఎస్లో ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా తెలుస్తాయి. అండ్ ఫ్యూచర్లో డైరెక్ట్గా మీరు అక్కడే చదువుకోవడానికి స్థిరపడడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయన్నమాట. అలానే ఇంకా యూఎస్లో డాక్టర్ అవ్వాలి అంటే యుఎస్ఎంఎల్ఈ రాయాలి అనేసి తెలుసు కదా. సో మనం కరేబియన్ ఐలాండ్లో అడ్మిషన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ ఇయర్ నుంచే యుఎస్ఎంఎల్ఈ రాయాలి అనే ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు గైడెన్స్ ఇస్తారనమాట. సో మీరు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఒక గోల్, యుఎస్లో సెటిల్ అవ్వాలి అన్న గోల్ ఉంటే ఆ గోల్ ప్రకారం మీరు యూ కెన్ వర్క్ టువర్డ్స్ ఇట్. ఆల్సో మెడిసిన్ అయిపోయిన తర్వాత మీరు ఇండియాకు వచ్చేసి వర్క్ చేయాలి అనుకున్నా కానీ యూ కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ వర్క్. మొత్తం రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అనమాట. సో మేము యూనివర్సిటీతో డైరెక్ట్గా ఉన్నాము, వీఆర్ డైరెక్ట్ విత్ ద యూనివర్సిటీ. సో మీరు మా దగ్గరకు వచ్చినట్లయితే ఫ్రీ కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ మీరు అక్కడికి ఎలా వెళ్ళొచ్చు ఏంటి అవన్నీ కూడా మేము చెప్తాము. ఖర్చు కూడా ఇక్కడ మీరు పేమెంట్ సీట్ తీసుకుంటే ఎంత అవుతుందో అంతే ఖర్చు అవుతుంది. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి కరేబియన్ ఐలాండ్స్. అండ్ మీరు వినే ఉంటారు యూఎస్ నుంచి చాలా మంది వెకేషన్కి వెళ్తూ ఉంటారు. సో మెడిసిన్కి చాలా ఫేమస్ అండ్ ఆల్సో టూరిజంకి కూడా చాలా ఫేమస్. సో సెక్యూరిటీ చాలా బాగుంటుంది. అండ్ ఇండియన్ ఫ్యాకల్టీ ఉన్నారు అండ్ ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారనమాట. ఎనీవే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసినట్లయితే నేనే కాల్ లిఫ్ట్ చేస్తాను అండ్ వీ కెన్ టాక్. మీరు అమీర్పేట్లో మాకు ఆఫీస్ ఉంది, లాల్ బంగ్లా పక్కన మెరిడియన్ ప్లాజాలో 302 ఆఫీస్కి కూడా రావచ్చు. అండ్ మనం కౌన్సిలింగ్ సెషన్లో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ సెప్టెంబర్ 2025 ఇంటేక్ ఈజ్ ఓపెన్. ఆగస్ట్ మిడ్ వరకు మనకి టైం ఉంది. బట్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినట్లయితే అడ్మిషన్ ప్రాసెస్ 1 monthలో మొత్తం అయిపోతుంది. యూ కెన్ ట్రావెల్ ఆన్ టైం అనమాట. లేట్ అయిన కొద్దీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. సో ఈ సెప్టెంబర్ ఇంటేక్ కోసం ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి. చాలా ఫాస్ట్గా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ కూడా. మీరు సపోజ్ మీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకొని రండి అండ్ ఇవాళ అప్లై చేస్తున్నారనుకోండి, ఒక 1 weekలో అడ్మిషన్ ప్రాసెస్ ఫినిష్ అయిపోతుంది. అండ్ ఇంకొక 2 weeksలో మనకి వీసా ప్రాసెస్ కూడా అయిపోతుంది అనమాట. ఇట్స్ సో ఫాస్ట్ అండ్ ఇమీడియట్గా యూ కెన్ ట్రావెల్. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు 17 to 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి అండ్ నీట్లో క్వాలిఫై అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలి ఇంటర్మీడియట్. And that's it. No need to give IELTS or Duolingo or any exam, TOEFL కానీ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. That's the biggest plus. Just English medium and 60% minimum marks in intermediate, NEET qualify అయి ఉండాలి. That's it. సో ఎంత ఫాస్ట్గా రీచ్ అవుట్ అయితే అంత బెస్ట్. సో అదండి, స్క్రీన్ మీద నంబర్ ఉంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ టాప్ కామెంట్లో అడ్రస్ కూడా ఉంటుంది. యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఇదే డైరెక్ట్లీ ఆర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాను. సో డెఫినెట్లీ రీచ్ అవుట్ టు మీ అండ్ వీ కెన్ గో హెడ్ విత్ దిస్. సో ఏంటంటే ఇలా ప్లాన్ బి అనేది చాలామందికి తెలియదు. నేను జేఈలో మీ పిల్లలకి ర్యాంక్ రానప్పుడు ఎస్ఏటి ఎగ్జామ్ రాయించడం వల్ల కూడా ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ చేయించవచ్చు మీ పిల్లల్ని అనేసి లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు చాలామంది కాల్స్ చేశారు నాకు. అర్రే మాకు తెలియదండి, ముందు ఎస్ఏటి అంటే ఓన్లీ యూఎస్కి వెళ్ళే పిల్లలకి అనుకున్నాము, ఇండియాలో ఉన్న పిల్లలకి కూడా ఎస్ఏటి వల్ల ఇంజనీరింగ్లో సీట్స్ వస్తాయని మాకు తెలియదు అనేసి అన్నారు. సో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే అవి పాస్ ఆన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. సో ఇంకా మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అయిన తర్వాత యూనివర్సిటీ అండ్ ఏ యూనివర్సిటీ అండ్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. టేక్ కేర్, బాయ్, ఆల్ ది బెస్ట్.